సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉందని ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు సిపిఎం పొలిట్ బ్యూరో ఓ ప్రకటన విడుదల చేసింది. డాక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లుగా తెలిపింది. లంగ్స్ ఇన్ఫెక్షన్తో ఆగస్టు 19న సీతారాం ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వామపక్ష ఉద్యమానికి ఆయన ఒక ప్రతీక అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. గత కొంతకాలంగా ఏచూరి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారన్నారు. ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు సీతారాం ఏచూరి. వెళ్దామని అనుకున్నాం కాబట్టి సీతారాం ఏచూరి చాలా క్రిటికల్గా ఉందని చెప్పేసి అధికారపూర్వకంగానే ప్రకటించారు. ఆయన జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ నాయకుడు అయినా లెఫ్ట్కి సింబల్. సీతారాం ఏచూరి కేవలం సిపిఎం నాయకుడు అని కాదు, ఆయనకి వామపక్ష ఉద్యమానికి ఒక సింబల్ ఆయన. అలాంటి సీతారాం ఏచూరి బయట పోరాటాలు చేసేవాడు ఇప్పుడు నిత్యం. ఇప్పుడు ఆయన శరీరంతో కూడా పోరాటం సాగిస్తున్నాడు. ఇన్సైడ్ ది బెల్ట్ ఫైట్ చేస్తున్నాడు. పోరాట యోధుడు బయట పైన పోరాటం సాగిస్తాడు, లోపల పోరాటం చేస్తాడు, బెడ్ పై నుండి కూడా పోరాటం సాగిస్తున్నాడు. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము మాట్లాడితే పార్టీ వాళ్ళతో మాట్లాడాము, డాక్టర్లతో మా నాయకులు మాట్లాడారు. ఇప్పుడు 3 రోజుల క్రితమే క్రిటికల్ అని చెప్పారు. అయితే మేము బయట చెప్పదలుచుకోవాలి. ఇప్పుడు అధికారపూర్వకంగా వాళ్ళే క్రిటికల్ అని చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను. లేదా ప్రకటించేవాడు కాదు. ఇక్కడ ఆయన కోరుకుంటాను తప్ప వాళ్ళని కోరుకోం కదా. అంత పెద్ద కేవలం కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి కాకుండా ప్రగతిశీల ఉద్యమానికి, వామపక్ష ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా పాపులారిటీ వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులు పోవడం అనేది మన సమాజానికి నష్టం వస్తుంది.